గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ అసైడ్, కీప్ యూ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే దట్ ఇమేజ్ నిన్ను నిలబెట్టింది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ లేకపోతే హైయెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. Did you face that? Yes, I did. And at a point, I wanted to do glamour roles too. At one point, I was thinking, maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So, lot of things. Andake cheptunanu kada, there were a lot of things constantly adi chustunappudu. Maybe I should also do this. Maybe I should also try this. Try చేసి చూద్దాం. అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత like I did many movies in Telugu, then I did lot of Malayalam and Tamil lo kuda very very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. yes అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ. మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే. బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్. నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను. అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను, ఇంకా దీనికంటే నేనేం చేయను. మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి. ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్. అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీఈ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, బయటకు వెళ్ళి డ్రింక్స్, పబ్బులు, క్లబ్లు ఇవేమి నీకు అలవాట్లేవు? అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం లేదు, టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయటానికి టైం ఉండదు. I was complete. That was a crazy time. Yes, and that crazy time was like for quite some time. Quite long period. Quite long period. Yes. I know. నీకు అప్పుడు ఏం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోనే? తెలియదు కూడా, తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what 13. Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. My whole world was so different and it was only shooting, characters, get-ups, performance. This is all. Other time ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. That is how I used to be. That is what my life used to be. I remember విజయవాహినిలో సాంగ్, అది తిల్లన సాంగ్. విజయవాహిని AVM లో చేసాము. I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ఆ ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. It used to be so tough. నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ జయలలిత గారు కానీ వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్, కాలేజింగ్, ఫ్రెండ్షిప్లు ఏం లేవు.
కదా. అసలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి, అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్, ఇదంతా అప్పుడు చిట్ చాటింగ్ లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out, because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bonchestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము, బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్తో. అవును, నెంజంగల్. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో ఏ సినిమా? డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది, అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked, like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికి జరిగింది అది, ఆన్ ఫ్యూ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో, బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి, రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెం. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్, అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. సో నాగార్జున గారు మిస్ అయ్యారు. సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాజ్ వెరీ షీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary. School open చేసి 100 years అవుతుంది. So I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, it's very nice. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. yes, and that teacher is such a fond of me, and తనే she kept on saying, మీనా నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. I was like, okay ma'am. సేమ్ టీచర్. Yes, something great. Something. ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ in T Nagar, Chennai. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే
ఎక్కువ మంది చదివారు టీ విద్యోదయలో. నగర్లో. అవునా? ఎస్, విద్యోదయ. విద్యోదయలో చదివారు.